ప్రభుత్వం ఇలా ఈ దేశాన్ని వెళ్తుంది. ఇంకా ఇంతకంటే ఏమైనా ఉందా? స్వతంత్రం వచ్చిన తర్వాత 54 సంవత్సరాలు వారి యొక్క మాతృ సంస్థ RSS కార్యాలయం మీద జాతీయ జెండా ఎగరలే. ఈ రోజు డీపీలు అంటే ఓన్లీ వాట్సాప్ లలో ఫోటోలు పెట్టుకోమని అంటా ఉన్నారు తప్ప ఆనాటి త్యాగవీరుల యొక్క పోరాటాల యొక్క ఫలితాలను అనుభవించే మనం మరి ఆనాడు పోరాడినటువంటి అమరవీరులను కూడా విభజించి పాలించనే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు చేస్తా ఉన్నాయి. అందుకనే స్వతంత్రం తేవడానికి ఆ రోజు ముందుండి నడిపించింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చింది కూడా కాంగ్రెస్ పార్టీయే. కానీ ఈ రోజు చూస్తే 8 సంవత్సరాల టీఆర్ఎస్ బీజేపీ పాలనలో కట్టుకునే బట్ట మీద రేటు పెంచిరు, పిల్లలు తాగే పాల మీద రేటు పెంచిరు, GST పెట్టిరు, రాసుకునే పెన్సిల్ గీకే చాకుమారు మీద కూడా GST పన్నులేసి పేదోళ్ళ నడ్డి విరుస్తా ఉన్నారు. వ్యాపారవేత్తలకు కోట్లు బ్యాంకులలో లోన్లు ఉన్నోళ్ళేమో వాళ్ళ రుణాలు మాఫీ, చిన్న సన్నకారు రైతులు ఏమో మొక్కు విండి రుణాలు వసూలు చేస్తూ మాఫీ చేయకుండా మరి వసూలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో వాస్తవానికి కార్పొరేట్ కంపెనీలకు భూములు కట్టబెడతా ఉన్నారు. పేదల దగ్గర గుంజుకునే భూములు పెద్ద పెద్ద వ్యాపారులకు ఇస్తా ఉన్నారు తప్ప పేదోళ్ళకి ఎకరం పంచలే. ఇవాళ ప్రజలు ఆలోచించాలి. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చినా, తెలంగాణ ఇచ్చినా, పేదోళ్లకు పోడు భూములకు పట్టాలు ఇచ్చినా, లక్షలాది ఎకరాలు పేదలకు అసైన్ భూములు పంచిందంటే ఆ రోజు ఇందిరాగాంధీ గారు. అటవీ హక్కుల చట్టం తెచ్చి ఇవాళ మనందరికీ గిరిజనులకు కానీ పేదలకు కానీ ఇవాళ ఎంతో దున్నుకుంటున్నారు అంటే పోడు భూములను సోనియా గాంధీ గారు ఇచ్చింది. ఇవాళ పేదలందరూ పిల్లలు కూడా లాక్డౌన్ కాలంలో 100 రోజుల పని పోయిరంటే సోనియా గాంధీ గారు తెచ్చింది 100 రోజుల పని ఉపాధి హామీ చట్టం. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఏం తెచ్చిందంటే పెద్ద నోట్ల రద్దు, GST పేరుతోటి గబ్బర్ సింగ్ ట్యాక్సీ, పిల్లలు తాగే పాల మీద పన్ను, కట్టుకునే బట్ట మీద పన్ను, రాసుకునే పెన్సిల్ మీద పన్ను, పెన్సిల్ గీకే చాకుమారి మీద పన్ను, ఇక అన్నిటి మీద పన్నుకి గాలిని కూడా రేపు భవిష్యత్తులో ఈ గాలి రావాలంటే కూడా మనం పన్నేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. తల్లి రొమ్ము పాల మీద కూడా పన్నేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి పేదోళ్ళ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.